పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు పోతుంటారు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ దేశాన్ని ఒక అండర్లయింగ్ కరెంట్ లా ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ద పీపుల్ బిహైండ్ ద కర్టన్, ద ఫేసెస్ బిహైండ్ ద కర్టన్ ఆర్ సివిల్ సర్వెంట్స్. అయితే సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 1960-70 దశకానికి కొంత మార్పు రాగా ఆ తర్వాత ఇంకొంత మార్పు వస్తూ వచ్చిందనమాట. ఒకప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో సివిల్ సర్వీసెస్ అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలకుల చెప్పు చేతులు ఉండే సర్వీసెస్ లాంటిదని అర్థం. అలానే వాళ్ళు పనిచేసేవాళ్ళు కూడా. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత నిర్భయంగా నిరంతరంగా వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సివిల్ సర్వీసెస్లో విలువలు పోతున్నాయి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. రాను రాను ఐఏఎస్ ఐపీఎస్ లెగసీ కూడా మారుతూ వస్తుంది అనమాట. కాలానుగుణంగా చేంజెస్ వస్తున్నాయి. దాంతోపాటు 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ శాతం బాగా పెరిగిపోయి కూడా సివిల్ సర్వీసెస్ ఆవశ్యకత కొంత మార్పు చెందింది. అది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు కూడా రకరకాల అంశాలు అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి. అండ్ ఇక్కడ లేటరల్ ఎంట్రీ అనే కొత్త విధానం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మాత్రమే కాకుండా ఎవరైతే బయట డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు జాయింట్ సెక్రటరీ లెవెల్లో కూడా లేటరల్ ఎంట్రీ విధానం బయట నుంచి డైరెక్ట్గా కొన్నాళ్ళు గవర్నమెంట్లో పనిచేసే విధానం కూడా అమల్లోకి వచ్చిందనమాట.